కనుక్కోండి చూద్దాం. గత వారం వినిన యోహాను సువార్తలోని ప్రశ్నలకు జవాబులు. మీలో మీరు సణుగు కొనకుడి అన్న మాట ఎక్కడ ఉన్నది? మీలో మీరు సణుగు కొనకుడి అని యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనములో ఉన్నది. యేసు కన్నీళ్లు విడిచెను అన్న మాట ఎక్కడ ఉన్నది? యేసు కన్నీళ్లు విడిచెను అన్న మాట యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనములో ఉన్నది. పరిశుద్ధాత్మను పొందుడి అన్న మాట ఎక్కడ ఉన్నది? పరిశుద్ధాత్మను పొందుడి అన్న మాట యోహాను సువార్త 20వ అధ్యాయము 22వ వచనములో ఉన్నది. కనుక్కోండి చూద్దాం. ఈరోజు అపోస్తలుల కార్యములు గ్రంథములోని ప్రశ్నలు. సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అన్న మాట ఈ అపోస్తలుల కార్యములో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు అన్న మాట ఎక్కడ ఉన్నది? రెండో ప్రశ్న, ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను. ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను అన్న మాట ఈ అపోస్తలుల కార్యములో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? ప్రభువు హస్తము వారికి తోడై ఉండెను అన్న మాట ఎక్కడ ఉన్నది? మూడో ప్రశ్న, నేను దేవుని నమ్ముచున్నాను. నేను దేవుని నమ్ముచున్నాను అన్నమాట ఈ అపోస్తలుల కార్యములో ఏ అధ్యాయము ఏ వచనములో ఉన్నది? నేను దేవునిని నమ్ముచున్నాను అన్నమాట ఎక్కడ ఉన్నది? ఈ అపోస్తలుల కార్యమును మీరు జాగ్రత్తగా చదివి ఈ మాటలు ఈ గ్రంథములో ఎక్కడున్నవో రిఫరెన్సులతో పాటు మాకు రాసి వారం రోజుల్లోగా ఈ చిరునామాకు మాత్రమే పంపించండి. కల్వరీ, పోస్ట్ బ్యాగ్ 8265, 29 న్యూ కాలనీ రోడ్, వేళచ్చేరి, చెన్నై 42. ఈ క్విజ్ రాసిన వారందరికీ కల్వరీ ప్రేమధార అనే ఒక ఉచిత ప్రతిని పంపిస్తున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అంతేకాదు, మీరు గొప్ప బైబిల్ పరిజ్ఞానంతో నింపబడాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందాలని మీ కొరకు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. కాబట్టి ప్రతి వారం ఒక గ్రంథాన్ని క్రమంగా చదివి క్రమం తప్పకుండా ఈ ప్రశ్నలకు జవాబులు రాసి పంపించండి. వచ్చే వారం కార్యక్రమంలో ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పబడతాయి. మీ జవాబులు కరెక్టో లేదో మీరే చెక్ చేసుకోండి. ప్రభుచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయుడుగాక.